యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అందు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నీ కృప మాకు తోడుగా వచ్చమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము నీది, ఈ ప్రజలము నీ వారు యేసయ్య కనుక నీవే మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా ప్రతి దినము కూడా ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినప్పుడు మేము ఒక్కొక్క పరిస్థితిని మేము సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నీలో పరిపూర్ణులు కావడానికి మీరు సహాయం చేయండి. ఆ పరిపూర్ణమైనటువంటి నీ కృపను మా మీదకు అనుగ్రహించండి. నిత్యమైన నీ కృపతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనేను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. చాలు. ఎలీషా కలిగిన 2 అనుభవాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి అనుభవం గిల్గాలు అనుభవం, 2వ అనుభవం బేతేలు అనుభవం, దేవుని మందిర అనుభవం. 3వదిగా వారిద్దరు కూడా ప్రయాణమై ఏలియా 3వ స్థలానికి బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు నన్ను యెరికో పొమ్మన్నాడు కనుక నువ్వు ఇక్కడే ఉండమని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా మరలా ఏలియాతో కూడా బయలుదేరి వెళ్ళడం, మనం ఇద్దరు కలిసి యెరికో అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇది 3వ అనుభవం. ఏలియా ఎలీషాకు కలిగినటువంటి 3వ అనుభవం యెరికో అనుభవం. యెరికో అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే సువాసన గల పట్టణము అని అర్థం. కానీ పట్టణ పరిస్థితి వేరు, అక్కడున్న మనుషుల పద్ధతులు వేరు, వారి విధానం వేరు. వారికున్న పేరుకి అర్థము సువాసన గల పట్టణమే కానీ ఆ పట్టణం చాలా భయంకరమైనటువంటి పట్టణం అని మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. ఆ పట్టణం యెరికో అనగా బైబిల్ గ్రంథంలో చెప్పిన రీతిగానే ఆ పట్టణం కొన్న దుస్థితి ఏంటి అంటే శపించబడిన పట్టణం. యెరికో అనగానే దేవుని చేత శపించబడిన పట్టణం, శపితమైనది అని అర్థం ఆ పట్టణం. అలాంటి యెరికో అనుభవాన్ని కూడా ఎలీషా వీళ్ళిద్దరు కూడా ఆ అనుభవంలోకి వెళ్ళడం మనం చూస్తాం. శపితమైనటువంటి అనుభవంలోకి వెళ్ళడం ఏంటి అని మనం అనుకోవచ్చు. అనగా అర్థం ఏంటంటే యెరికో గురించి మనకు తెలియాలి. ఇలాంటి అనుభవం ఎలీషా కూడా ఎందుకు కలిగి ఉన్నారు అనేది మనకు అర్థం కావాలంటే అసలు యెరికో అంటే ఏంటి, యెరికో పట్టణ పరిస్థితి ఏంటి, యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుస్థితి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏంటని మనకు తెలిస్తే అలాంటి పరిస్థితిని కూడా వీళ్ళు దాటగలిగారు వీళ్ళిద్దరూ అని అర్థం అవుతుంది. అందుకని యెరికో అనగా శపితమైనది, శాపగ్రస్తమైనది అని అర్థం. ఈ యెరికో గురించి మనకు తెలియాలంటే యెహోషువ కాలంలోకి వెళ్ళాలి. యెహోషువ కాలంలోకి వెళితే యెరికో పట్టణంలో ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోకి ఇప్పుడు యెరికో గురించి మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి. చాలు. జాగ్రత్తనండి. యెరికో అనగానే ఎందుకు శబ్దమైనది, శాపగ్రస్తమైంది, ఎందుకని పాపంతో నిండిపోయిన దేశంగా అది ఉంది. కారణం ఏంటంటే యెరికో పట్టణం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగిన పట్టణం. యెరికో పట్టణం అంతా కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైంది, దేవుని ఆలోచనకు వ్యతిరేకమైన పరిస్థితులు. యెరికోలో ఏ ఒక్కరు కూడా దేవుని నమ్మిన వ్యక్తి ఎవరూ లేరు. యెరికో పట్టణస్తులందరూ కూడా భయంకర విగ్రహాధికులు. యెరికో పట్టణం ప్రతి ఒక్కరు కూడా విగ్రహ దేవతల్ని పూజించి ఆరాధించేవాడు. యెహోవా దేవుని ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మిన ఏ కుటుంబం కూడా యెరికో పట్టణంలో లేదు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు ఒక పక్క యెహోషువ
యెహోషువ కాలంలో వాడు రాజ్యాన్ని జయించుకుంటా, దేశాన్ని జయించుకుంటా, దేవుని హస్త బలమును బట్టి వాడు జయించుకుంటూ వస్తున్నట్టు వారి ప్రయాణంలో, ఆ యాత్రలో కరెక్ట్గా వాడు ఎరికో దగ్గరికి వచ్చేసరికి యెహోషువ ఇశ్రాయేలు ప్రయాణం ఆగిపోయింది. ఎరికో పట్టణం దగ్గరికి వచ్చేసరికి వారి ప్రయాణం ఆగిపోతే, ఎరికో అనేది చాలా పెద్దది, చాలా పెద్ద పట్టణం. ఎందుకంటే ఎరికో పట్టణం మృత సముద్రం అని ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. మృత సముద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎరుకో పట్టణం అనేది. అంత మాత్రమే కాదు, మధ్య ధర సముద్ర మట్టానికి 825 అడుగుల పల్లంలో ఉంటుంది, అంటే డౌన్లో ఉంటుంది ఎరుకో పట్టణం. దాదాపు మృత సముద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యధర సముద్ర మట్టానికి నుంచి కొలిస్తే కనుక 825 అడుగుల లోతులు, అంటే పల్లంలో డౌన్లో ఉంటుంది ఈ యొక్క ఎరుకో పట్టణం. అంత డౌన్లో ఉండే పట్టణం ఎరుకో పట్టణం, అంటే దిగువ స్థాయిలో ఉండేటువంటి పట్టణం. అందుకని మీరు చూస్తే ఒకసారి లోకస్వార్త 10వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. లోకస్వార్త 10వ అధ్యాయం 30వ వచనం. లోకస్వార్త 10:30. అందుకు యేసు ఎట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణము దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కింది. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. చాలు, ఇక్కడ జాగ్రత్త. ఎరుకో ఎలాంటిదంటే, ఇక్కడ ఈ దేవుడు కూడా ఆ పట్టణం గురించి ఒకసారి ప్రస్తావించాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి, యెరూషలేము అంటే ఎత్తైన ప్రదేశంలో పట్టణం అని అర్థం. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు దిగిపోవచ్చుండగా రాయబడింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎరుకో అనేది చాలా డౌన్లో ఉండేటువంటి ప్రాంతం అని అర్థం, దిగువ ఉండేటువంటి ప్రాంతం అని. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో దిగుతూ వెళుచుండగా మార్గ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఎరుకో పక్కన ఉండే కొంతమంది మనుషులు ఆ మనిషి మీద దాడి చేసి అతని పట్టుకుని అతని దగ్గర ఉన్నవన్నిటిని దోచుకుని అతని బట్టలన్నీ కూడా వాడు దోచుకుని వెళ్ళిపోయి అతని కొన ప్రాంతం కొట్టేసి కొన ప్రాంతం అక్కడ వదిలేసి ఎరుకో మార్గం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అలా చేసింది ఎవరు అని అంటే ఎరుకో పట్టణస్తులే. జ్ఞాపకం చేసుకోండి, ఎరుకో పట్టణస్తులే. ఆ మనిషి ఎక్కడి నుండి బయలుదేరంటే యెరూషలేము నుండి బయలుదేరారు. యెరూషలేము అనగా దేవుని పట్టణం, యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా దేవుని నివసించే ప్రదేశం అని అర్థం. అక్కడ నుండి ఆ మనిషి ప్రయాణమై బయలుదేరి ఎరుకో దిగొస్తుంటే ఏమైందంటే, అతని దొంగల చేత పట్టబడ్డాడు. అతని బట్టలన్నీ కూడా తనకు ఉన్నటువంటి ధనం అంతా దోచుకోబడింది. అతన్ని కొట్టి కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎరుకో పట్టణస్తులు. సామాన్యులే కాదు, వారు దొంగలు కూడా ఆ ప్రదేశాల్లో ఉన్నారు. హల్లెలూయా. అలాంటిది ఎరుకో పట్టణం. ఏ మనిషి కనపడ్డా ఆ మనిషిని పగడ్బందీగా పట్టుకుని అతని దగ్గర ఏమున్నా దోచుకుని వెళ్ళిపోయేటువంటి భయంకరమైనటువంటి గజ దొంగలు ఉండే ప్రదేశమే ఎరుకో పట్టణం. అలాంటి పట్టణం గురించి దేవుడు అన్నాడు, ఆ పట్టణాన్ని పూర్తిగా దేవుడు శపించాడు, శపితమైనదిగా దేవుడు మార్చాడు. అందుకని అలాంటి పట్టణానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, యెహోషువ సైన్యం వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇలా వస్తున్నారనే విషయాన్ని ఎరుకో పట్టణ రాజుకు తెలిసి, ఆ పట్టణ రాజు ముందుగానే ఎరుకో గోడలు చాలా పెద్దవిగా ఉంటాయండి. నిజంగా మనం ఏ పట్టణ ప్రాంతం గోడల గురించి బైబిల్లో వినవు, కానీ ఎరుకో పట్టణ గోడలు మాత్రం చాలా పెద్దగా కట్టబడ్డాయి. ఎంత పెద్దగా కట్టబడ్డాయి అంటే ఒక్కొక్క గోడ, ఎరుకో గోడ ఒక్కొక్కటే, అంటే పట్టణం లోపల ఉంటుంది, ఆ పట్టణం చుట్టూ కూడా గోడ ఉంటుంది. అంటే పట్టణం లోపలికి ఎవరు వెళ్ళాలన్నా ఎరుకో గోడను దాటి లోపలికి వెళ్ళాలి, కానీ ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఎరుకో పట్టణంలో ఎవరు కూడా, వేరే దేశస్తుడు కానీ, వేరే మతస్థుడు కానీ, వేరే కులం వాడు కానీ ఎవ్వరు ఆ దేశం ఎంటర్ అయ్యే అవకాశం, రాజు పర్మిషన్ లేకుండా ఎవరు లోపల రావడానికి అవకాశం లేదు. అలాంటి పకడ్బందీగా వాళ్ళు తన పట్టణాన్ని నిర్మించుకున్నారు. వారు వయసు ఒక్కొక్క గోడ ఎన్ని ఫీట్స్ ఉంటుందంటే 15 ఫీట్స్ మందంలో ఉంటుంది. ఎరుకో యొక్క గోడ మందం ఏంటంటే 15 ఫీట్స్, అంటే 15 అడుగులు. ఒక్కొక్క గోడ 15 అడుగులు అంటే ఎంత మందం ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఫీట్స్ తెలుసా? మీరు కూర్చున్న ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఫీట్స్ ఉన్నదో తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడికి 18 ఫీట్స్ ఉంటుంది. అందులో 3 ఫీట్స్ 3 అడుగులు తీసేస్తే కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది ఒక్కొక్క గోడ. ఆ గోడ మీద బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే 2 రథాలు, 6 గుర్రాలతో ఉన్న 2 రథాలు, ఒక రథం ఇటు నుంచి వెళ్ళిపోతే ఒక రథం ఆ గోడ నుంచి ఇటు నుంచి వచ్చేవచ్చు. అంత పెద్ద
గోడలు అనమాట. అంత పకడ్బందీగా వారికి ప్లాన్ వేసి వారికి పట్టణాన్ని కాపాడుకున్నారు. అలాగే ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో జరిగే అంతా కూడా ఈ లోక సంబంధమైన పరిస్థితులే. అందుకని ఆ పట్టణాన్ని కూడా ఇప్పుడు ఇశ్రాయేలు జయించాలి. అలా జయించాలంటే దేవుని నమ్మిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి అనేది దేవుడు చెప్పాడు. ఎరుకోను జయించాలంటే, శపితమైన దాన్ని జయించాలంటే, పాడైపోయిన దాన్ని జయించాలంటే, పాపంతో నిండిపోయినటువంటి ఎరుకోను జయించాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఎరుకోకు వచ్చిన తర్వాత యెహోషువ ఆగిపోయాడు, ఇశ్రాయేలు ఆగిపోతే దేవుడు ఆ ఎరుకోను జయించే విధానాన్ని చెప్పాడు. దేవుడు మీరు ఎరుకోను జయించాలంటే అంత సామాన్యమైనది కాదు, అంత ఈజీ కాదు అన్నాడు దేవుడు. ఎందుకని అంటే ఏ దేశంలో డైరెక్ట్గా వెళ్ళిపోయి యుద్ధం చేసి గెలిచేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఎరుకో అసలు లోపలికి వెళ్ళాలంటేనే ఎంట్రన్స్ లేదు, లోపల ప్రవేశించాలంటేనే వారు యెరూషలేము యొక్క గేట్లు కూడా మూసేశారంట. లోపలికి ఒక మనుషుడు లోపలికి వెళ్ళడానికి కానీ, ఒక మనుషుడు బయటికి రావడానికి కానీ అవకాశం అక్కడ యెరూషలేము పట్టణ ప్రాకారాలు సైతం, గేట్లు సైతం మూసేశారంట. ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారనే విషయం తెలిసి అలా మూసిన తర్వాత యెహోషువ ఇద్దరిని పంపాడు. ఎరుకో గురించి మనం తక్కువ చేయడానికి లేదు అని చెప్పి ఇద్దరు వ్యక్తులు పంపాడు. ఇద్దరు మీరు ముందుగా వెళ్ళి ఎరుకో పట్టణ పరిస్థితి ఎలా ఉందో ముందు చూసి రండి అని ఇద్దరిని పంపిస్తే వీళ్ళు వెళ్ళారు. వేగులు వారిద్దరు వెళ్ళి యెరూషలేముని చూడడానికి, ఆ ఎరుకోని చూడడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక మనం చదివిన లేఖన ప్రకారం ఆ యెరూషలేము గోడ మీద రాహాబు అని ఒక వేశ్య గోడ మీద కట్టుకుంది ఇల్లు. గోడ మీద, లోపల కాదు, పట్టణం లోపల కాదు, ఆ యెరూషలేము గోడ మీద ఒక ఇల్లు కట్టుకుంది. వీళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళే ప్రదేశం లేదు కనుక వీళ్ళు కరెక్ట్గా వెళ్ళగానే ఎవరింట్లోకి వెళ్ళారంటే వేశ్య అయిన రాహాబు ఇంట్లో ప్రవేశించారు ఇద్దరు కూడా. అలా ప్రవేశించినప్పుడు వేశ్య అయిన రాహాబు, ఆమె వేశ్యే కానీ వీళ్ళు నిజంగా దేవుని నమ్మినటువంటి వేగులు వారిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికి వేశ్య దేవుని గురించి తెలుసుకుని ఆమె మారిపోయింది. హల్లెలూయా. అంతకుముందు ఆమె వేశ్యే రాహాబు అనే స్త్రీ. అంతకుముందు ఆమె నిజంగా వ్యభిచారం చేసేది. కానీ వీళ్ళిద్దరు వెళ్ళే టయానికి అంతకుముందు దేవుడు గురించిన విషయాలు విని, దేవుడి గురించి తెలుసుకుని ఆమె జీవితాన్ని మార్చుకుని ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. అందుకని వీళ్ళిద్దరూ రాగానే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి తన ఇంట్లో పైన మిద్దె మీద దాచిపెట్టింది. ఆ రాజుకు తెలిసి, ఎరుకో రాజుకు తెలిసి, ఎవ్వరు చీమ చిటుకుమన్నా ఎరుకో పట్టణం తెలిసిపోతుంది రాజుగారికి. అంత పకడ్బందీగా ఉంటుంది ఆ పట్టణం. అలాంటి ప్రదేశం ఇద్దరు వచ్చారన్న సంగతి రాజుగారికి వర్తమానం వెళ్ళిపోయి రాహాబు ఇంటికి వచ్చి, నీ ఇంటికి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, దయచేసి వాళ్ళు బయటికి పంపించి అన్నారు రాహాబు. రాహాబు అంది, ఇటు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్న విషయం కరెక్టేనండి, అయితే ఆ ఇద్దరు రావడం నాకు తెలుసు, నేను చూశాను. కానీ మరలా అదే ఇద్దరు ఇదే గోడ మీద నుండి అటు అరణ్యము గుండా మరలా వారు పరిగెత్తుకుని వెళ్ళిపోవడం నేను చూశాను. అంటే అక్కడ ఉన్న వారితో ఆహాబు అబద్ధము చెప్పింది. ఎందుకనంటే వీళ్ళిద్దరిని కాపాడడానికి. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఎరుకో పట్టణం మీద గోడ మీద కట్టుకున్న రాహాబు ఇద్దరిని కూడా కాపాడింది అని చెప్పొచ్చు. ఆమె వేశ్య ఇదివరకు కానీ ఇప్పుడు కాదు. ఈమె దేవుని నమ్మిన సేవకులను కాపాడింది కనుక దాచిపెట్టి ఆ రాజులు ఎలాంటి వారు అంటే చెడుతనంతో నిండిపోయినవాడు, పాపంతో నిండిపోయినవాడు. పాపంతో చెడుతనంతో నిండిపోయినటువంటి వాళ్ళ చేతికి నీతిమంతులైన ఇద్దరిని అప్పగించకుండా కాపాడింది ఆమె. హల్లెలూయా. అందుకనే రాహాబు యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి కారణం ఇదే. రాహాబు వేశ్య అయినా కూడా యేసయ్య వంశంలో ఎందుకు చేర్చుకున్నాడంటే ఆమె చేసిన ఒకే ఒక కారణం వల్ల. వీళ్ళిద్దరికి ఆమె ఆశ్రయం ఇచ్చి వారిద్దరిని చెడు మనుషుల చేతిలోకి వెళ్లకుండా కాపాడింది కనుక రాహాబు యేసయ్య వంశంలోనే ఒక గనురాలైన స్త్రీగా ఎంచబడింది ఆమె. ఇది పరిస్థితిలో ఉండగా వాళ్ళ గురించి ఎరుకో పట్టణ పరిస్థితి మొత్తం సీక్రెట్ మొత్తం రాహాబు తెలుసు. ఎందుకంటే ఇప్పటి నుంచో ఆ పట్టణం మీద ఉంటుంది కనుక ఆమెకి ఎరుకో రాజు గురించి, అక్కడ ఉన్న సైన్యం గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి, వాళ్ళ ప్లాన్ అన్నీ కూడా రాహాబు తెలుసు. అందుకని వీటన్నిటిని కూడా యెరూషలేములో ఉన్న ఎరుకున్న పట్టణంలో పరిస్థితిని వీళ్ళిద్దరికి బుచ్చి చెప్పింది మొత్తం అన్నీ కూడా. మీరు ఈ టైంలో వస్తే కరెక్ట్గా ఎరుకోని జయించవచ్చు. ఈ రీతిగా మీరు వస్తే మీరు ఖచ్చితంగా ఎరుకోని మీరు స్వాధీనం చేసుకుంటారు. నేను చెప్పినా చెప్పపోయినా ఖచ్చితంగా మీ దేవుడు ఎరుకోని మీరు స్వాధీనం చేసుకునేలా చేస్తాడు. అయితే నాదొక షరతు, మీరు మరలా
వచ్చినప్పుడు, ఎరుకో నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన తర్వాత, అలాగే చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోయి యెహోషువ చెప్పిన తర్వాత పరిస్థితి అని చెప్పిన తర్వాత, అప్పుడు యెహోషువ తన సైన్యాన్ని తీసుకుని ఎరుకో కోట గుమ్మల దగ్గరికి, యెరూషలేము పట్టణం ఆ కోట గుమ్మల దగ్గరికి అందరూ కూడా వచ్చి ఎదురుగుండా నిలబడతారు. పట్టణం చుట్టూ సైన్యం ఉంటుంది, పట్టణం ఎదురుగుండా యెహోషువ సైన్యం నిలబడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఇక్కడ చెప్పిన విషయాలు జాగ్రత్త మీరు గమనించండి. నేను చెప్పేది ప్రాముఖ్యమైన విషయాలు. ఎరుకోని జయించాలంటే, శపితమైన దాన్ని జయించాలంటే, చెడును జయించాలంటే, పాపాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? ఎరుకో శపితమైనదే. ఈ అనుభవాన్ని ఎలీషాను కూడా కనుగొన్నారంటే, వారి జీవితంలో వారు జీవించేది శపితమైన, శాపగ్రస్తమైన, పాపంతో నిండిపోయిన లోకంలోనే. కానీ అలాంటి లోకాన్ని కూడా ఎలీషాను జయించగలిగారంటే వాళ్ళకి ఎంత అనుభవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయించాలంటే ఏం చేయమన్నాడు దేవుడు అనేది ప్రాముఖ్యం. 6వ అధ్యాయంలో కాదు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ ఎరుకోను, చెడును జయించడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆయుధాలు ఏంటి అనేది మనం చూద్దాం. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును, పరాక్రమం గల శూరులను మీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయించు రావాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవలి. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఓదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని చాలు. దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. శపితమైన దాన్ని మన జీవితంలో జయించాలి అంటే, చెడును మన జీవితంలో జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, మన కుటుంబంలో కానీ మన జీవితాల్లో కానీ ఈ శపితమైనది, శాపగ్రస్తమైనది ఏ కీడైనా, ఏ దోషమైనా, ఇలాంటిని కూడా మనం జయించడానికి దేవుడు చెప్పిన ఆయుధం ఏంటి అని అంటే, మీరు ఎరుకోను జయించాలంటే సామాన్యంగా అది కానే కాదు. దాదాపు దేవుడు వారికి 7 రోజులు టైం పట్టింది ఎరుకోను జయించడానికి. 7 దినములు వారికి సమయం పట్టింది. ఎంత టైం ఏ రాజ్యం మీద జయించడానికి వారికి టైం పట్ల, ఇంత సమయం దేనికి పట్ల, వెళ్ళడం జయించడం ముందుకెళ్ళిపోవడమే తప్ప ఇంత సమయం ఎక్కడ వాళ్ళు కేటాయించలేదు. ఎర్ర సముద్రం దగ్గర కూడా అంత వెయిట్ చేయలేదు వాళ్ళు. అర్థమవుతుంది? ఎర్ర సముద్రం కూడా వెయిట్ చేయలే. ఇంతకీ అంత సమయం 3వ అధ్యాయంలో యోర్దాను నది దగ్గర కూడా వెయిట్ చేయలేదు వాళ్ళంతా. యోర్దాను నది కూడా అంత వెయిట్ చేయలేదు. ఇన్ని దినాలు ఎరుకో దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వెయిట్ చేయవలసి వచ్చిందంటే, మానవుని జీవితాల్లో నిజంగా చెడును జయించాలంటే, శబ్దమైన వాటిని జయించాలంటే కూడా చాలా కష్టం. హల్లెలూయా, చాలా కష్టం. అంత ఈజీ ఏం కాదండి, అంత సింపుల్ కాదు. దాన్ని జయించాలంటే చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఇలా చెప్పాడు దేవుడు. నేను చెప్పినట్టుగా చేయండి, ఎరుకో గోడలు నేనే కూల్చేస్తాను దేవుడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో కానీ మన కుటుంబంలో కీడును జయించాలన్నా, శాపాన్ని జయించాలన్నా, దోషాన్ని జయించాలన్నా, ఈ లోక సంబంధమైన ఏ పరిస్థితులు మీ కుటుంబాల్లో తాండవం ఆడుతున్నా వాటన్నిటిని కూడా ఈజీగా మనం జయించాలంటే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన స్తోత్రం ఏంటంటే, యెహోషువ కాలం వారు చేసిన స్తోత్రమే ఈరోజు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో మనకి జయమిస్తాడు. ఆమేన్. అది ఏంటి అంటే, నెంబర్ 1 దేవుడు అన్నాడు, మీరు ప్రాకారం చుట్టూ కూడా రోజుకొకసారి 6 రోజులు రోజుకొకసారి తిరగాలి అన్నాడు. అంతే. జాగ్రత్తగా గమనించి, ప్రాకారం ఎరుకో గోడ చుట్టూ, పట్టణం చుట్టూ కూడా ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో అందరూ కూడా రోజుకొకసారి అలా 6 దినాలు జస్ట్ తిరిగి రండి అంతే అన్నాడు. మీరేం మాట్లాడద్దు, మీరేం చేయొద్దు, ఏ పని అయిన అవసరంలా, మీరు గొడవ అవసరంలే, సన్నగా అవసరంలా, మాట్లాడే అవసరంలా, ఏమి చేయదు. ఒక్కసారి ఎరుకో చుట్టూ అలా రోజుకొకసారి అలా రౌండ్ వేసి రండి అంతే అన్నాడు. ఎందుకంటే అందులో చాలామందికి డౌట్ వస్తుందండి, ఇదేంటి ఎరుకో గోడలు కూలిపోవాలంటే
దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు అనుకున్నాం, ఏదో పెద్ద అద్భుతం చేస్తాడు అనుకున్నాం, మమ్మల్ని తిప్పెత్తున్నాడు ఏంటి అనుకునే కొంతమంది ఇశ్రాయేల్లో మాట్లాడేవాళ్ళు లేకపోరు. అసలు ఇశ్రాయేల్ ప్రజలంటేనే భయంకరంగా సడిగేవారు. ఇశ్రాయేల్ ప్రజలంటేనే ఏదైనా మాట చెప్తే పాపం, ఏదైనా మోషే కానీ యెహోషువ కానీ ఏదైనా పొరపాటున మనం ఇలా చేద్దాం అనగానే ఈయన మొత్తం అందరూ కూడా అందరూ ఎవడో ఒకడు ఎక్కుతాడు. ఎవడో ఒకడు వేసి లోపు అలా చేస్తే ఇలా అవుద్దేమో అంటాడు ఒకడు. అలా చేస్తే ఎందుకు అంత వేస్ట్, టైం అంత వేస్ట్ అనేవాడు ఇంకొకడు. ఇదేంటి అసలు మనం చుట్టూ తిరిగితే వచ్చేది ఏముంది, కాళ్ళు నొప్పి రావడం తప్ప, మోకాళ్ళు అరగడం తప్ప ఏముంది అనేవాడు ఇంకొకడు. ఇలా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడితే యెహోషువ చేయాల్సింది చేయలేడు, యెహోషువ దేవుడు చెప్పినట్టు ప్రకారం చేయలేడు. ఇలా మాట్లాడడం లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు. కానీ యెహోషువ అన్నింటిని కూడా పక్కన పెట్టి దేవుడు చెప్పినట్టుగా యెరికో పట్టణము చుట్టూ రోజుకొకసారి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా అలా నడిచి ఒక రౌండ్ వేయమన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఏదైనా మన జీవితంలో చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తే సరిపోతుంది. మన సొంత ప్రయత్నాలు అవసరం లేదు, మన సొంత జ్ఞానం అవసరం లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది సైలెంట్గా చేస్తే చాలు. ఆమేన్. అంతేగాని ఇలా చేస్తే ఏమవుదేమో, ఇలా చేస్తే ఏం జరగదేమో, దీనివల్ల ఏమవుద్ది, దీనివల్ల ఏం జరిగింది, నేను ఎన్ని చూడలేదు, నేను ఎన్ని అనుభవించలేదు, నాకెంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇవన్నీ వేస్ట్ అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే ఏం చేయాలి, చెయ్యాలి. అంతేగాని అక్కడ మన సొంత ఆలోచన ఉపయోగిస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అందుకని యెహోషువ ఎవ్వరు ఎలా మాట్లాడినా, ఎవ్వరు ఏమనుకున్నా దేవుడు చెప్పినట్టుగా అందరూ ఒక రౌండ్ వేశారు. ఇప్పుడు నడుస్తూ ఉన్నారు, ఎరుకో చుట్టూ నడుస్తున్నారు. నడిచినప్పుడు కుదురుగా నడుస్తారా అందరూ చెప్పండి? నడుస్తున్నారు. నడిచేటప్పుడు ఇలా వరుస చుట్టూ నడిచేటప్పుడు నిజంగా ఎవరో కూడా ఏ మాట మాట్లాడకుండా ఏమి సనకుండా నడుస్తారా? అన్ని లక్షల మంది చెప్పండి, నడుస్తారా? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇక్కడ నుంచి గేడింగ్కి వెళ్ళాలి, దగ్గరే కదా, సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తారు. మీరు ఇక్కడ నుంచి అడిగి అసలు ఏం మాట్లాడుకుంటారు. ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఈ లోపే 100 మాటలు మాట్లాడతారండి. అవునే కదా? ఎందుకు వస్తాయి అంటే మామూలు కామన్, మనకు అలవాటు కదా, మాట్లాడుకుని ఉండలేదు. మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తాం. అది కూడా గేడికి వెళ్తాం అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడం చెప్తున్నాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు వాళ్ళైతే త్వరగా పంపించేస్తారు, వీళ్ళైతే 6 గంటల వరకు వండిస్తున్నారు అనిపిస్తుందా? అనుకుంటారు, అనుకోరు మీరు చెప్పండి. అక్కడికి వెళ్తే 3 సార్లు బయటికి రావచ్చు, ఇక్కడికి వెళ్తే ఒక్కసారే అనుకుంటున్నారు, అనుకోవట్లేదు. ఖచ్చితంగా వస్తుంది. మామూలు ఊరికే మాత్రం వెళ్ళరు, మీరు సైలెంట్గా మాత్రం నడుచుకుంటే వెళ్ళరు. ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తారు. మీరు వెళ్ళే నలుగురే ఈ రకంగా ఉంటే ఇశ్రాయేల్ లక్షల మంది నడిచినప్పుడు నాకు కూడా అంటాడు, మామూలుగా అనుకుంటారు ఇశ్రాయేలు ఎరా యెహోషువ గారికి ఆయన మరి వినలేదు ఏంటి, నాకు అర్థం అవట్లేదు. ఎందుకు మన ఇలా చంపేస్తున్నాడు, ఎందుకు ఇలా తిరిగిచ్చేస్తున్నాడు, ఎవరు చెప్పుడు దేవుడు చెప్పడం అంటే అది తిరగడం ఏంటో నాకు అర్థం అవట్లేదు అని మాట్లాడుకునేటువంటి ప్రబుద్ధులు లేకపోలే ఇశ్రాయేలులో. ఎంతమంది అలా మాట్లాడినా యెహోషువ మాత్రం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆమేన్. రోజు ఒకసారి తిరిగాడు, ఒక రోజు అయిపోయింది. అట్లా ఎన్ని రోజులు తిరగమన్నాడు దేవుడు? 6 రోజులు తిరగమన్నాడు కదా. 6 రోజులు తిరగాలి. నిన్న తిరిగాంగా, ఈరోజు ఎందుకు అనుకుంటే 2 రోజులు తిరిగావో సరిపోదా అనుకుంటే చాలు. ఎన్ని రోజులు దేవుడు తిరగమన్నాడో అన్ని రోజులు తిరగవలసిందే. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు ఇప్పుడు నయమాన్ని ఎలీషా ఎన్నిసార్లు మునమన్నాడు? యార్దాను ఎన్నిసార్లు మునమన్నాడు చెప్పండి? 7 సార్లు మునమన్నాడు. నయమాను ఒకసారి మునిగి పైకి లేచి ఏది చూడు ఎక్కడ స్వస్థత కలిగింది అంటున్నాడు పక్కనోడు సైనికుడితో. అయ్యా ఆయన చెప్పింది 7 సార్లు కదా, మునగండి అన్నాడు. 2-3 సార్లు మునిగాడు, మళ్ళీ లేచి ఏది ఎక్కడ వెళ్ళిపోతా నడిచే, నాకు ఎటువంటి నమ్మకం లేదు నడిచి అన్నాడు. ఎవరు? నయమాను అన్న మాటలు ఇవన్నీ నాకు అసలు నమ్మలేదు. ఇలాంటి నదులు మా ఊళ్ళో చాలా ఉన్నాయి, ఇలాంటి ఇంతకంటే గొప్ప గొప్ప నదులు సరస్సులు మా దేశంలో బోర్డులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మునగలేనా? ఇక్కడ మునిగితే అవుద్దా? ఏది 2 సార్లు మునిగా, 3 సార్లు మునిగా, 4 సార్లు మునిగా, ఏమీ లేదు. వద్దు వెళ్ళిపోంటే సైనికుడు అన్నాడు, ఒక్కసారి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి చూడండి అన్నాడు. 7 సార్లు కదా అన్నది, 7 సార్లు మునిగి లేవండి. అప్పుడు కూడా లేదనుకో, మీరు చెప్పినట్టు చేద్దామన్నాడు. అప్పుడు 6 సార్లు మునిగిన నయమాను స్వస్థత పొందుకోలే. 7వసారి మునిగి లేచిన వెంటనే నయమాను దేవం పసి పిల్లవాని దేవం వలె మారిపోయింది. ఆమె ఎందుకనంటే
ఎలీషా చెప్పింది 7 సార్లు అని. ఇక్కడ దేవుడు చెప్పింది 6 దినాలు తిరగాలి. ఏదో ఒక రోజు తిరిగో నీకు ఆయాసం వచ్చేసింది, నీకేదో నీరసం వచ్చేసింది, నీ కాళ్ళు అవుతున్నాయి, అయినా తప్పదు, తిరగాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించదని చెప్పి, నేను ఒకసారి చేశా ఇంకా దేవుడు నాకు జవాబు ఇవ్వాలా, 2 సార్లు ప్రార్థన చేశా ఇంకా నా ప్రార్థన దేవుడు వినలేదు, నేను చాలాసార్లు ఉపవాసం వెళ్ళి ప్రార్థన చేస్తున్నా ఇంకా నా ప్రార్థనకి దేవుడికి జవాబు ఇవ్వాలా అని ప్రార్థన మానేయకూడదు. ఆమేన్, అర్థమైందా? పోయిన శుక్రవారం చేసా, మేము శుక్రవారం ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్స్ మొదలుపెట్టిన కాను చేస్తున్నాను, దానికోసం ఇప్పటికి ఇన్ని వారాలైంది కానీ నేను అడిగింది మాత్రం దేవుడు ఇంకా ఏం చేయాల, నాకు ఇవ్వాల అని ప్రార్థన చేయడం మానేసి అనుకో, అది అక్కడితోనే ఆగిపోద్ది. ఆమె దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని చేసేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఏళ్ళకైతే పర్టికులర్ టైం చెప్పాడు కనుక ఖచ్చితంగా చేయాలి. కనుక ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు, ఒకసారి ప్రార్థన చేసి 2-3 సార్లు చేసాం, ఇసుగుపోవద్దు. బైబిల్ చెప్తుంది విసుగగా ప్రార్థన చేయాలి అని. ఆమె ఎలా చేయాలంటే ప్రార్థన విసుగగా చేయాలి. విసుగుతో ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం. అలాగే దేవుడు చెప్పినట్టుగానే 6 రోజులు వీళ్ళు తిరగాలి. అలాగే 6 రోజులు తిరిగినటువంటి వారు అనేక రకాలుగా అనుకుండొచ్చు, మాట్లాడుకోవచ్చు. 6 రోజులు తిరిగిన తర్వాత 7 రోజు దేవుడు అన్నాడు, 7 రోజు ఒక్కరోజే 7 సార్లు తిరగాలి. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఎరుకో పట్టణం ఏమి చిన్నది కాదండి, చిన్నది కాదు. దాని చుట్టూ తిరిగి వద్దాక ఏమన్నది 1 సెంటీమీటర్ స్థలం కాదు, అది చుట్టూ ఒక రౌండ్కి వచ్చేయడానికి చాలా దూరం. అంత దూరం ఇంతమంది నడవాలంటే అదే ఒక్క రోజులో 7 సార్లు తిరగాలి. ఎంత అలసట వస్తుంది మనుషులకి, ఎంత ఆయాసం వస్తుంది, ఎంత విసుగు వస్తుంది ఆలోచన చేయండి. అయినా 7 రోజు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు కాబట్టి 7 రోజు 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు కూడా తిరిగారు. అలా తిరిగినప్పుడు ఎరుకో గోడలు, ఆ శపితమైన ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయి అనేది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, అదే 6వ అధ్యాయం 20వ వచనం మనం చదువు. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బోరల ధ్వని వేయినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిది. చాలు. ఇక్కడ జాగ్రత్త మాట 2-3 విషయాలు చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎరుకో జయించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలు చేసిన విషయాలు ఏంటి అంటే యాజకులు బోరలు ఊదగా, రెండోది ప్రజలు కేకలు వేసి, మూడోది బోరలు వెళ్ళినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను అని వ్రాయబడింది. ఇక్కడ ప్రజలు చేసింది 3 విషయాలు. ఒకటి, దేవుడు చెప్పినట్టుగా నడిచారు. దేవుడు చెప్పినట్టుగా నడిచారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం నడిచినప్పుడు దేవుడు మనతోనే ఉంటాడని గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ప్రజలు ఏం చేశారంటే బోరలు, యాజకులు బోరలు ఊదారు. హల్లెలూయా. బోర అనేది విజయానికి సాదృశ్యం. బోర అనేది మనకు వచ్చేటువంటి జయంకి ముందు సిగ్నల్ అని అర్థం. అందుకనే దేవుని రాకడ వచ్చే ముందు కూడా ఆయన ఇచ్చే ముందు సిగ్నల్ ఏంటంటే మధ్యాకాశంలో బోర ఊదబడుతుంది అని. అది విజయానికి సంకేతంగా ఉంది. బోర అనేది విజయానికి మొట్టమొదటి మెట్టు అని చెప్పాలి. అందుకనే యాజకులు బోర ఊదగా అని వ్రాయబడింది. మన జీవితంలో బోర అనే దేనికి సాదృశ్యం అంటే మన యుద్ధానికి బయలుదేరేటప్పుడు బోర ఎలాగైతే ఊదబడుతుందో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం విజయం పొందుకోవాలంటే, విజయం సాధించాలంటే మన జీవితంలో కలిగి ఉండవలసింది ఖచ్చితంగా బోర అనేది యుద్ధానికి సాదృశ్యం. యుద్ధం అనగా ప్రార్థన అని అర్థం. ప్రార్థన అనేటువంటి ఆ యుద్ధము ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలం. హల్లెలూయా. రెండవదిగా ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా అని వ్రాయబడింది. ఈ 2 కారణాల వల్ల ఎరుకో యొక్క గోడలు కూలిపోయాను అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి బోరలు ఊదగా, ఒకటి నడిచారు, రెండోది బోరలు ఊదారు, మూడోది ఆర్భాటంతో కేకలు వేయగా ఎరుకో గోడలు గొప్ప కూలిపోయాయి. ఆమె ఎలా సాధ్యమే అని ఆలోచిస్తే ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా అంటే స్తుతించగా, దేవుని గణపరచగా, దేవుని ఆరాధించగా, ఆ ఆరాధన, ఆ స్తుతి ధ్వనికి
దేవుని ప్రభావము, దేవుని శక్తి, దేవుని సన్నిధి ఎరుకో గోడలను తాకగానే ఎరుకో గోడలు గొప్ప కూలిపోయాయి. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎరుకో గోడలు కూలిపోవడానికి ఏంటి? కేకలేస్తేనే కూలిపోతాయా? అరిస్తేనే కూలిపోతాయా? బోరలు ఊదితేనే కూలిపోతాయా? ఇలా అయితే ఈరోజు ఎన్ని గోడలు కూల్చొచ్చు, ఎన్ని ఇళ్ళు కూల్చొచ్చు అని మనకి డౌట్ కూడా వస్తుంది. కేకలేస్తే కూలిపోవడం ఏంటి, అరిస్తే కూలిపోవడం ఏంటి, జయధ్వని చేస్తే కూలిపోవడం ఏంటి? ఇంత పెద్దవి కూలిపోవడం అంటే నిజంగా ఆ రోజు వీళ్ళు ఒక్కరు చేసి ఒక్క పని కాదండి. అంటే కేకలేయగానే బోలవది కానీ అవలేదు. ఏమైందో చెప్ప. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 7 రోజులు తిరిగారు. చూసారా? దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు తిరిగినప్పుడు ఏం జరిగిందో నేను చెబుతాను. వీళ్ళు తిరిగినప్పుడు ఎరుకో గోడ దేవుడు తిరగమన్నాడు అంతే, వీళ్ళు తిరిగారంతే. అలా తిరిగినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు మౌనంగా దేవుడు చెప్పినట్టుగా దేవుడి వాక్య ప్రకారంగా వీళ్ళు నడిచినప్పుడు దేవుని మాట అంగీకరించారు కాబట్టి, దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి, దేవుని మాటకి వాళ్ళు ముందంజ వేశారు కాబట్టి, ఆ మాట ప్రకారంగా వాక్యాన్ని నెరవేర్చారు కాబట్టి, ఆ సమయంలో వాళ్ళు తిరిగేటప్పుడే దేవుని సన్నిధి ఆ గోడల మీద ప్రభావితమైంది. ఆమేన్. ఈ జాగ్రత్త వినండి. వీళ్ళు తిరిగేటప్పుడు అక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది, అక్కడ దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఎక్కడైతే వారు ఏకీభవించి అక్కడ ఆ పని జరిగించారో దేవుని శక్తి నిజంగా అక్కడ పనిచేస్తుంది. అందుకని 7 రోజులు తిరిగినటువంటి ప్రభావం అంతా కూడా ఈ దేన్ని ఆవరించిందంటే ఎరికో గోడల మీద అది ప్రభావితమైంది. చివరి రోజు 7 సార్లు తిరిగినప్పుడు కూడా దేవుని బలమైన ప్రభావం ఎరికో గోడల మీద నిలిచింది. చివరిసారి వారు ఎప్పుడైతే బోరలు ఊది కేకలేశారో దేవుని మహాశక్తి ద్వారా ఎరికో గోడలు పూర్తిగా కూలిపోయి, అంటే 7 రోజులు ఒక్కొక్క రోజు గోడలు బలహీనం అవుతూ వచ్చాయి. అది అర్థం అక్కడ. ఒక్కో రోజు వాళ్ళు తిరిగడం ద్వారా ఏం జరిగిందంటే ఎరుకో కూడా ఎంత మందంతో ఉన్నా, ఎంత బలిష్టంగా ఉన్నా, ఎంత బలమైన ఉన్నా, ఆయన వాటిని కుప్పకొల్చడం మన వల్ల కాకపోయినా, మన కుటుంబంలో కీడు తొలగించడం మన వల్ల కాకపోయినా, దేవుని వాక్యాన్ని కనుక మన కుటుంబంలో నెరవేరిస్తే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితినైనా మనం కుప్పకొల్చమనడానికి ఇదే నిదర్శనం. ఆమేన్. చాలా మంది అంటారు మా కుటుంబంలో ఎవరో చెప్పారండి చాలా దోషం ఉందని, ఎవరో చెప్పారు చాలా కీడు ఉందని. అందుకనే ఒక్కోసారి కొన్నిసార్లు పలానా వ్యక్తిని పిలిచి మా ఇంట్లో ఏ దోషం ఉందో చూడమని చెప్పామండి, మన ఆ దోషం పోవాలంటే, ఆ కీడు పోవాలంటే ఇలా చేయమని చెప్పారండి అని చెప్పేవాడు కూడా లేకపోలే ఈరోజు క్రైస్తవుల్లోనే. మా ఇంట్లో ఉండే కీడు పోవాలంటే, దోషం పోవాలంటే, మాకు క్షేమం ఉండాలంటే, మేము బాగుండాలంటే ఇది చెయ్యాలి అని వాళ్ళు చూసి చెప్పారండి అని చెప్పేవాళ్ళు ఈరోజు లేకపోతే. కానీ నేను చెప్తున్నా వినండి, ఏ వ్యక్తిని తీసుకొచ్చి నీ ఇంట్లో పూజలు చేయించినా, పురస్కారాలు చేయించినా, నీ ఇంట్లో వ్రతాలు చేయించినా, నోములు చేయించినా, ఏ రకమైన పరిస్థితులు నీ ఇంట్లో నువ్వు చేయించినా నీ ఇంట్లో కీడు పోదు, నీ ఇంట్లో దోషం పోదు. అది ఎలా పోతుందంటే కేవలం నీవు దేవుడికి చెప్పినట్టుగా నడిచినప్పుడు, రెండోది దేవుని మహిమపరిచినప్పుడు, మూడోది దేవుని కనపరిచినప్పుడు. ఆమేన్. దీని ద్వారా సమస్తము కొట్టుకుని పోతాయి. ఆమేన్. నిజంగా నీ కుటుంబంలో ఉన్న దరిద్రం అంతా పోవాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు చేయాలి. రెండోది ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. నిజంగా నీ ఇంట్లో దేవుని స్తుతిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నిజంగా మీ ఇంట్లో దేవుని స్తుతిస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా? ఒకరోజు దేవుని స్తుతిస్తే 2 రోజులు స్తుతించు. ఒకరోజు నీ ఇంట్లో ప్రార్థన చేస్తే 2 రోజులు ప్రార్థన చేయు. దీనివల్ల ఏం జరగదు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎప్పుడు కూడా మీరు దేవుని స్తుతించగలిగినప్పుడు ఆ స్తుతి కూడా దేవుని గణపరిచేదిగా ఉండాలి. ఆమేన్. దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా దేవుడు ఖచ్చితంగా దాన్ని కూల్చేస్తాడు. ఆమేన్. నువ్వు కాదు కూల్చేది, దేవుడు కూల్చేస్తాడు. అందుకనే దేవుణ్ణి ఏం చేయాలి? మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు: వాక్యానుసారంగా నడుచుకోవాలి ఖచ్చితంగా. రెండోది, దేవుణ్ణి మనం ఆర్భాటముతో మహిమపరచాలి. హల్లెలూయా. ఆర్భాటం ఏం చేయాలి? స్తుతించాలి. అప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి అని బైబిల్ చెప్తుంది. ఆ గోడలు కూలిపోవడానికి ఎవరి ప్రభావం పనిచేసింది? దేవుని ప్రభావం. వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేయడం 2 కారణాలు. దానికి ఏ మిషన్స్ అవసరం లేదు, ఏ పనివారు అవసరం లేదు, ఎలాంటి ప్లాన్స్ అవసరం లేదు, ఎలాంటి స్కెచ్ అవసరం లేదు. కేవలం
దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలు, దేవుడు నువ్వు మయపరచగలిగితే చాలు, దేవుడు ఎలాంటి గోడలైనా నీ జీవితంలో కూల్చేస్తాడు, ఎలాంటి ఆటంకాలు ఉన్నాయని నిన్ను తప్పిస్తాడు, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయని నిన్ను గట్టెక్కిస్తాడు, ఎంత ఎత్తైన ప్రదేశమైనా దేవుడిని ఎక్కించగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే దేవుని మయపరిచేటప్పుడు ఆర్భాటంతో మయపరచాలి. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మయపరుస్తున్నాం, దేవుని కనపరుస్తున్నాం. నిజంగా దేవుడు మీకు ఎంత గొంతు ఇచ్చాడో అంత గొంతుతో ఆరాధించేవాడు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ఇక్కడ చేసింది ఏంటంటే ఆర్భాటం కేకలు వేశారంట. కేకలు అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకి ఎంత గొంతు అయితే ఇచ్చాడు, ఆ గొంతుతో గొంతెత్తి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. నిజంగా అండి, పాస్టర్గా నేను చెప్తున్నా, దేవుడు నాకు ఎంత స్వరం ఇచ్చాడో అంత స్వరంతో నేను పాడుతున్నాను దేవుని మందిరంలో, అంత స్వరంతో ఆరాధిస్తున్నా అన్నవాడు అప్పుడు చేయొద్దన్నారు. నిజంగా మీ స్వరం ఏంటో నాకు తెలుసు, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీ అందరి స్వరం నాకు తెలుసు కదా. నిజంగా నాకు దేవుడు ఎంత స్వరం ఇచ్చాడు అంత స్వరంతో నేను దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నా, అంత స్వరం ఎత్తి దేవుని స్తుతిస్తున్నా, అంత స్వరం ఎత్తి దేవుని కనపరుస్తున్నా అన్నవాడు గురించి నేను అడుగుతున్నా. అసలు పాట పాడుతుంటే చప్పట్లే కొడతారు కొంతమంది, చూస్తున్నా నేను. పాట పాడుతుంటే కొంటున్నారు కొంతమంది, చేతులు చచ్చిపడిపోయి ఉంటారు తెలుసా. చాలామంది చూశాను నేను పాటలు పాడేటప్పుడు, ఎవరు చప్పలు పడుతున్నారు, ఎవరు చప్పలు పడతలేదు, ఇంతే. ఇంకా ఒళ్ళో పెట్టుకునే చేతులు అని కూర్చుంటున్నారు చాలామంది. వచ్చింది దేనికంటే దేవుణ్ణి ఆరాధించడానికి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చిన కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు, ఏదో కూర్చుని షో చూసి వెళ్ళిపోవడానికి కాదు. మన దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరానికి వచ్చిందే ఆరాధన చేసి వెళ్ళడానికి. ఆమేన్. దేవుని మందిరానికి వచ్చిందే దేవుని కనపరచడానికి. ఇది చేయకుండా వెళ్తే అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావు కూడా నీకు అర్థం లేదు. అర్థమవుతుందా? అసలు నువ్వు ఎందుకు వచ్చావో, దేనికి వచ్చావో, దేనికి వెళ్ళావో కూడా తెలియదు నీకు. ఇంకా నిజంగా నువ్వు మందిరంలోకి వచ్చావంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించి వెళ్ళాలి. ఆమేన్. అప్పుడు దేవుడు నిజంగా నీ జీవితంలో ఏది చేయాలో చేస్తాడు, ఏది జరిగించాలో జరిగిస్తాడు. ఏదో వచ్చాను మందిరానికి ఆదివారం వచ్చాను వెళ్ళిపోయాను అనుకునేటువంటి క్రైస్తవుల జీవితంలో దేవుడు ఏది చెయ్యలేడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చావంటే నిజంగా నువ్వు చేసే ఒకే ఒక పని, వాక్యం అంటే సేవకులు చెప్తారు, నువ్వు వింటావు వెళ్తావు, అది నీ హృదయంలో ఉండవలసి. నువ్వు చేయవలసిన పని ఒకే ఒక పని, దేవుని మందిరంలో నీవు నిజంగా ఆయన ఆరాధించాలి. ఆమేన్. అది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఆ ఒక్క ఛాన్స్ కూడా నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే నీ జీవితంలో ఎరుకో గోడలు ఎలా కూలిపోతాయి ఆలోచన చేయండి. మన ఇంటి పక్కన గోడ కూడా కూలిపోదు. అర్థమైందా? మనకున్న సమస్యలు కూడా కూలిపోవు. ఎప్పుడైతే నిజంగా దేవుని సందులో ఆర్భాటంతో దేవుని మహిమపరచాలి. ఆమేన్. నిజంగా ఆదివారం మీరు ఇక్కడ స్తుతిస్తే, మీరు కనపరిస్తే, నిజంగా గొంతెత్తి దేవుని మహిమపరిస్తే నిజంగా చుట్టుపక్కల దద్దరిల్లిపోవాలి. ఆమేన్. అలా ఉండాలని ఆరాధన చేస్తే అలా చెయ్యాలి. నీరసం వచ్చేసిన వాళ్ళగా ఎక్కువసేపు ఉంటే నా పని అయిపోద్ది అన్న వాళ్ళ కాదు. దేవుని మందిరం ఎలాంటిదంటే జీవము కలిగింది. ఆమేన్. జీవము లేని వాళ్ళగా దేవుని మందిరం రాష్ట్రంలో కూడా ఉన్న 2 గంటలైనా చాలా ఉజ్జీవంగా ఉన్నారు. హల్లెలూయా. అది దేవుని మందిరం అండి. దేవుని మందిరంలో అడుగుపెట్టుకుంటే చాలా సంతోషంగా దేవుని ఆరాధించాలి, చాలా ఆనందంగా దేవుని ఆరాధించాలి, లేకపోతే వేస్ట్. అందుకనే దేవుడు చెప్తున్న నిజంగా ఎస్ఐపల్లి 7లో చేసిన పని ఏంటంటే ఆర్భాటముతో జనులు కేకలుగా ఆ ధ్వని విన్నప్పుడు, ఆ ధ్వని వినడం ద్వారా ఎరుకో గోడలు కూలిపోయేలో వ్రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక అక్కడ దేవదూతలు ఆరాధించడం మనం చూస్తాం. దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటుంటే గడప కమ్ముల పునాదులు సైతం కదిలిపోయాయంట. ఆమేన్. గడప కమ్ముల పునాదులు సైతం కదిలిపోయాయి. ఎందుకు? దేవుని ఆరాధిస్తే, దేవుని కనపరిస్తే. నువ్వు నిజంగా దేవుని మనస్సారా ఆరాధించాలనుకుంటే అసలు నీ పక్క వాళ్ళు కూడా నువ్వు పట్టించుకోకూడదు. ఆ టైంలో నువ్వు నిజంగా నేను నా యేసయ్యను నేను ఆరాధించాలి అని నువ్వు అనుకుంటే ఎవ్వరిని పట్టించకూడదు. నీవు గొంతెత్తి నీకు నువ్వుగా దేవుని ఆరాధిస్తే చాలు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నిజంగా హార్ట్ఫుల్గా నీకు అనిపిస్తుంది. ఏ రోజైతే నువ్వు అలా ఆరాధిస్తావో నీకు అనిపించేది ఒకటి నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ మీద. ఎందుకంటే అలా ఆరాధించినప్పుడు నీ హృదయంలో చాలా సమాధానం ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈరోజు నిజంగా నా హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధించాలి అనే తృప్తి నీకు కలగకపోతే వచ్చిన నడుగు. హల్లెలూయా. ఖచ్చితంగా
ఏ రోజైతే నువ్వు హార్ట్ఫుల్గా దేవుని ఆరాధిస్తావో నీ హృదయంలో కలిగేది అదే. ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది హృదయం. ఎందుకంటే నేను ఈరోజు చాలా హార్ట్ఫుల్గా దేవుని ఆరాధించగలిగా, మనస్ఫూర్తిగా దేవుని మహిమపరిచ, నా హృదయం తెరిచి మరి దేవుని కనపరిచ అనే రోజు నీ జీవితం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు నిజంగా ఆరాధించిన రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. ఆమేన్. కన్ఫర్మ్, నేను చెప్పేది వాస్తవం. ఖచ్చితంగా ఎరుకోకుండా ఊరికే కూలిపోలేదు. వారు దేవుని ప్రభావం చేత ఆరాధించారు, గణపరిచారు, దేవుని మహిమపరిచారు. ఈరోజు దేవుని స్థలంలో మందిరానికి వచ్చిన చప్పట్లు కూడా పట్టలేనటువంటి పరిస్థితులు క్రైస్తవులు ఉన్నారు. మందిరానికి వచ్చిన గొంతెత్తి కూడా దేవుడు గొంతిచ్చినా, నోరిచ్చినా కూడా గొంతెత్తి పాడలేని పరిస్థితుల్లో క్రైస్తవులు మోగబోయినటువంటి సంఘముగా చాలా మంది ఉన్నారు. కానీ అలా ఉండడం దేవుని చిత్తం కానే కాదు. అలా ఉంటే ఏ కార్యాలు కూడా జరగవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థలంలో గొంతెత్తి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. పాడడానికి సిగ్గేంటండి చెప్పండి? పాడడానికి సిగ్గేంటి చెప్పండి? దేవుని ఆరాధించే సిగ్గుపడడం ఏంటి చెప్పండి? నా పక్కడే అనుకుంటారేమో, నా పక్కడే అవి అవసరం లేదు. మన పక్కడికే సరిగ్గా రాదు పాట పాడడం, అవునే కదా? అది మనం తెలిసే విషయమే, తెలియదేం కాదు. కానీ మనకి సరిగ్గా పాట పాడడం వచ్చినా పాట పాడడం అనేది అది విషయం కాదు. దేవుడు మనకిచ్చిన గొంతుతో దేవుని మహిమపరచాలి. ఆమేన్. దేవుడికి కావాల్సింది ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడికి కావాల్సింది గొంతు కాదు, గుండె. ఆమేన్. దేవుడికి కావాల్సిన గొంతు కాదు. నా గొంతు బాగోదు, నా పాడడం రాదు, నా వాయిస్ బాగా రాదు. మనం ఏంటంటే గాలసుబ్రహ్మణ్యం ఏం కాదు, హుషారం ఏం కాదు, సుశీలం ఏం కాదు. మనం దేవుడు మనకి వాళ్ళ ఎంత పాడినా వేస్ట్. నేను చెప్తున్నా, వాళ్ళు ఎంత పాడినా, ఎన్ని గమకాలు పాడినా, ఎన్ని గాంధర్వాలు తీసినా ఆ బూడిదలో పోసిన పన్నీరే. నేను చెప్తున్నానుగా. బట్ నీవు ఒక చిన్న రాగం పాడినా దేవుడికి చాలా ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. చిన్న రాగం పాడినా, గొంతెత్తి దేవుని స్తుతించినా దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, నీ పాట అంటే చాలా ఇష్టం. అందుకనే గొంతును బట్టి కాదు, మన హృదయంతో పాడితే చాలు. హల్లెలూయా. గొంతును బట్టి కాదు, లేదా మనుషుని బట్టి కాదు, ఉదయపూర్వకంగా చప్పట్లు పడితే చాలు. అర్థమవుతుందా? ఎవరు కూడా మందిరంలో సైలెంట్గా ఉండడం కానీ, నాకు పట్టినటువంటి ఇది జీవం కలిగిన సంఘం పద్ధతులు కాదు. నిజమైన జీవం కలిగిన సంఘం ఎరుకో గోడ దగ్గర మనం చూడగలుగుతాం. ఆమేన్. మా ఎదుట ఉన్న ఇవి కూలిపోవాలంటే, మా ఎదుట ఉన్న సమస్య పోవాలంటే, మా ఎదుట ఉన్న పరిస్థితులన్నిటిని కూడా మేము జయించాలంటే దేవుని చెప్పినట్టుగా చేయడం తప్ప, దేవుని మహిమపరచడం తప్ప, దేవుని ఆరాధించడం తప్ప వేరొక మార్గం మాకు లేదు అనేది క్రైస్తవుడి పద్ధతి. ఆమేన్. ఈ పద్ధతి అవలంబించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కార్యాలు చూడగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాని దేని గురించి నువ్వు ఆలోచించినా ఎరుకో గోడకులే అవకాశం లేదు. అందుకని శపితమైన దాన్ని జయించడానికి మెయిన్ కారణం దేవుడు చెప్పినట్టుగా చేయడం, రెండోది దేవుని ఆరాధించడం. ఈ రెండు ఈరోజు ఏ సంఘంలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో వారి జీవితంలో కూడా ఎరుకో లాంటి పరిస్థితులు కూడా జయించగలుగుతారు. ఆమె ఎరుకొని జయించిన తర్వాత అక్కడ రాయబడిన ఒక మాట మీరు చూస్తే, వారు ఎరుకొని జయించి, ఆ మాట చెప్పి ముగిస్తా చూడండి 20వ వచనంలో. 20వ వచనం చూడండి, 2వ వచనం కాదు, 2వ లైన్ నుంచి. కేటవేగా ప్రకారం కొనిను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రకారం పట్టణము ఎక్కి పట్టుకొనిరి అని వ్రాయబడింది. ఏదో మామూలుగా అయితే పట్టణం ఎక్కలేరు, గోడ కూడా ఎక్కలేరు. కానీ అది కూలిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ గోడలను ఎక్కి పట్టుకున్నారంట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది ఏ పరిస్థితి అయితే నీ కుటుంబాన్ని అల్లాడిస్తుందో, ఏ పరిస్థితి అయితే నీ జీవితాన్ని నిజంగా నిన్ను శపితమైన మార్గంలో నడిపిస్తుందో, దాన్ని నువ్వు ఖచ్చితంగా దాన్ని పట్టుకుని దాని మీద ఎక్కి నీ కాళ్ళ కింద వేసి తొక్కగలిగిన సామర్థ్యం దేవుడే ఇస్తాడు. ఆమేన్. అందుకే నేను సమాధానకర్తకు దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద వేసి అనగదొక్కించిన రోమపత్రిక 16 దేవుడు చెప్తాడు. సాతాను కూడా మన కాళ్ళ కింద వేసి అనగదొక్కేటువంటి ప్రభావం మనకు ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగానే మనం ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అలా చెప్పినప్పుడు మన జీవితంలో కానీ మన కుటుంబంలో ఏ సాతాను, ఏ దుష్ట ప్రభావాన్ని కూడా మనం జయించకుండా ఉండలేము. ఖచ్చితంగా జయించే కృప దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అందుకని మూడవది అనుభవం ఎవరికి ఉంది? ఏలీకుంది, ఎలీషాకుంది. వీళ్ళిద్దరూ కూడా శపితమైన వాటిని కూడా, చెడు అనే దాన్ని కూడా, పాపం అనే దాన్ని కూడా జయించిన ఎరుకో అనుభవంలో వీరు ఉన్నారు. ఆమేన్. ఇది మా వల్ల కాదు అనుకున్న వాటిని కూడా జయించి ఎరుకోను కూడా దాటేస్తారు వీళ్ళిద్దరు. హల్లెలూయా.
కనుక మన జీవితంలో ఇలాంటి వాటన్నిటిని కూడా మనం దాటి వెళ్ళాలి అంటే దేవుని వాక్యం మన కళ్ళ ఎదుట ఉండాలి. రెండవదిగా ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించాలి, కనపరచాలి. అలా ఎప్పుడైనా మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని అలా ఆరాధించి స్తుతించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపించి మన ఎదుట పెడతాడు. ఆమేన్. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఎరుకు ఉందా నీ ఎదుట, ఎరుకోడి సమస్య నీ ఎదుట ఉంటే, అసలు జయించలేని అలాంటి గోడని ఎదుట ఉంటే దాన్ని కోల్చడం వల్ల కాదా, కానీ దేవుని వల్ల అవుతుంది. ఆమేన్. దేవుని వల్ల సాధ్యం. కనుక ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఎరుకో లాంటి గోడ లాంటి సమస్య, లేదా ఎర్ర సముద్రం లాంటి సమస్య, ఇలాంటి ఒక్కటి జీవితంలో ఒకటి ఉన్నప్పుడు నిజంగా ఇస్రాయేలు ఎలా జయించాలి అనేది మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం. వాళ్ళు ఎలా జయించారంటే వాళ్ళకి ఒక దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. మనం కూడా మన జీవితంలో లాంటి వాటిని జయించాలంటే దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఆమేన్. అలా వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకున్న అడ్డుబండలను కూడా తొలగిస్తాడు, మనకున్న ఆటంకాలను కూడా తీసివేస్తాడు, ఖచ్చితంగా మనల్ని అద్దరికి చేరుస్తాడు. ఆమేన్. వీడు ఇరుకో గోడలు ఎక్కి ఇరుకు గోడలు ఉన్నట్టుని కూడా జయించాడు. జయించిన తర్వాత దేవుడు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, అది చదవని ఒకసారి. ఎరుకొని జయించిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. 18 వచ్చి చదవండి. శపించబడిన దానిలో కొంచెమైనది మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాడెమునకు శాపం తెచ్చి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఎరుకో శపించబడింది. అలాంటి దాన్ని జయించిన తర్వాత మరలా ఆ దేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ శపితమైనది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, వెలగలిగిన వస్తువులు కావచ్చు, ఇలాంటి ఉన్నతమైనటువంటి వెలగలిగిన ఆ పట్టణం మీకు కనిపించిన అది శపించాలి కనుక, అది శపితమైన ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో మీరు పూచిక పుల్ల కూడా ముట్టకూడదని దేవుడు చెప్పాడు. అలాగే అలా కూలిపోయిన తర్వాత యెహోషువ ఒక ప్రవచనం చెప్పాడు. అక్కడ చూడండి 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శబ్దము చేయించి వారికి ఇలా ఆజ్ఞాపించెను, ఎవడు ఎరుకో పట్టణము కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువనెత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువ అండి, ఈ పట్టణం కూలిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇది శబ్దమైంది కనుక దీన్ని ఎవడో ఏది ముట్టకూడదు అని. అలా దేవుడు చెప్పాడు. అది మొదటి కారణం. రెండోది, యెహోషువ నిజంగా మరలా ఈ శబ్దమైనది కానీ మేము కూల్చాం కనుక, ఈ పట్టణం పాపంతో నిండిపోయింది, మేము పడగొస్తాం కనుక మరలా ఎవడైనా కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ పట్టణాన్ని ఎవడైనా ఎరుకోరు పట్టణం కట్టించాలి అని ఆలోచన వచ్చినా, వాడు అలా కట్టాలని అనుకున్నా, ఇక్కడ యెహోషువ అంటాడు, వాడు కట్టాలని అనుకుని దానికి పునాది వేయగా, ఎరుకో పట్టణానికి కట్టాలనుకుని దానికి పునాది వేయగా ఎవడైతే దానికి మరలా కట్టాలని పునాది వేస్తాడో వాడి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవడైతే దానికి పునాది వేసి దాని గోడలేవి తలుపులు లేవనెత్తుతాడో, తలుపులు ద్వారబంధాలు లేవనెత్తిన వెంటనే వాడి కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఇది యెహోషువ అక్కడ శబ్దం చేసి అక్కడ చెప్పి యెహోషువ ఎరుకోను దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట నెరవేరలేదు. యెహోషువ చెప్పిన మాట అక్కడ 2 విషయాలు మిస్టేక్ జరిగింది. అదేంటంటే, దేవుడు చెప్పాడు ఇది శబ్దమైనది ఎవడు ముట్టకూడదని. 7వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? 7వ అధ్యాయంలో ఎవరికి తెలియకుండా ఆకారైనటువంటి ఒకడు, మీరు 7వ అధ్యాయం చదివితే మీకు అక్కడ ఉంటుంది, ఎవరికి తెలియకుండా ఆకారైనటువంటి ఒకడు, ఎవరికి తెలియలేదు ఇశ్రాయేలు ప్రజలు, ఎరుకోలో కొన్ని వస్తువులు తెచ్చాడు. అదేంటంటే చాలా వెలగలిగిన వస్తువులు, వాడు మామూలు వస్తువులు తెలదు మళ్ళీ తెచ్చి కూడా బంగారం, వెలగలిగిన బంగారం తెచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని వెలగలిగిన వస్త్రాలు తెచ్చి యెహోషువకి తెలియదు, ఇశ్రాయేలుకి తెలియదు, పెద్దలకి తెలియదు, ఎవ్వరికి తెలియదు. వాడు తెచ్చి వాడి గుడారంలో గొయ్యి తీసి లోపల పాతి పెట్టుకున్నాడు. 7వ అధ్యాయంలో జరిగింది నేను చెప్తున్నాను. ఇంత విషయం, గొప్ప విషయం పొందుకుని ముందుకు వెళ్ళిపోతే ఇశ్రాయేలు ప్రజలు నెక్స్ట్ మరలా 7వ అధ్యాయంలో ఆగిపోయారు. పట్టణం దగ్గర ఎందుకని యుద్ధానికి వెళ్ళినటువంటి 36 మంది చచ్చిపోయారు. వెనకడాలు ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని 7వ అధ్యాయంలో యెహోషువ బట్టలు చిక్కుకుని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఎందుకు యెహోషువ నువ్వు ఏడుస్తావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్లో
ఒకడు పాపం చేశాడు వెళ్ళాడు, ఎవడని మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం కనుక్కుంటే ఆఖరైన వాడు బంగారం దొంగిలించి బంగారం అంతా తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దేవుడు ముందే చెప్పాడు సేవితమైన దానిని ముట్టకూడదని. కానీ ఆఖరు దేవుడి మాటను పక్కన పెట్టి తీసుకెళ్ళి దాచుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయాడు. హాయి పట్టణం చిన్నదే, ఎరుకో కంటే చిన్నది హాయి పట్టణం, అయినా జయించలేదు. అందులో 36 మంది చచ్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడు అలా జరగల, 36 మంది చనిపోయారు. ఏంటి ఇలా జరిగింది అనుకుంటే కారణం ఉంది. దేవుడు తర్వాత చెప్పిన యెహోషువ అప్పుడు ఆకలైన వాడు శిబిరమైన దాన్ని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఆమె జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఈ లోకంలో శిబిరమైనది, దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏది మన గృహములో ఉండకూడదు. ఆమె గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధమైనటువంటి దేవుడు అది శిబిరమైనదిగా, అది ఎవడ ముట్టకూడదని చెప్పినప్పుడు అది తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. ఆకారం దాచిపెడితే దేవుడు యుద్ధంలో వాళ్ళకి ఓటమి ఇచ్చారు, ఓడిపోయారు. 36 మంది చచ్చిపోయారు నాశనం. చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడి చెప్పిన మాట, ఆకాను పట్టబడ్డాడు. ఆ తర్వాత ఆకాను ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. ఆకాను ఒక్కడే కాదు, ఆకాను కుటుంబస్తులందరూ కూడా. ఎందుకనంటే దేవుడు శబ్దమైన దాన్ని తీసుకెళ్ళొద్దన్నాడు. అలా చెప్పినప్పుడు బంగారం కానీ డబ్బు కానీ ఆశించకూడదు. ఈ లోకంలో నిజంగా అన్యుల నుండి వచ్చేది నిజంగా మన జీవితం నేర్చుకున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, అది నిజంగా అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది అది అని మనకు తెలిసినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిజంగా దాన్ని ఆశించకూడదు మనం. ఎందుకనంటే దేవుడు ఆడు బంగారం ఆశించాడు, వెండి ఆశించాడు, డబ్బు ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఈరోజు చాలామంది జ్ఞాపకం చూసి అన్యులైన నిజంగా ఎలీషా నయమానిష బంగారం ఎందుకు తీసుకున్నదో తెలుసా మీకు? ఇదే ఎలీషా ఎరుకు అనుభవం ఎందుకున్నాడో తెలుసా? ఎరుకు అనుభవం శబ్దమైంది తెలుసు. నయమాను అన్యుడు, నయమాను ఉన్నతమైనటువంటి సైన్యాధిపతి. అతని దగ్గర లేనిదంటే ఏమి లేదు, బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే ఎలీషా ఏమన్నాడు? నాకు వద్దన్నాడు. వద్దన్నాడా? తీసుకున్నాడు. నాకు వద్దన్నాడు. నీ వెండి కానీ నీ బంగారం నాకు అవసరం లేదు అన్నాడు. ఎందుకనంటే అది అప్పటికి నయమాను మారు మనసు పొందడాలి, అప్పటికి నయమాను దేవుని తెలుసుకోవాలి, అప్పటికి నయమాను దేవుని యొక్క విలువ ఏంటో తెలియదు. అందుకని నయమాను వెండి ఇచ్చినా బంగారం ఇచ్చినా వెళ్ళగలిగినటువంటి రాజ వస్త్రాలు ఇచ్చినా నాకు అవసరం లేదు, తీసుకుపో అన్నాడు ఎలీషా. వాటిని ఆశపడింది ఎవరో చెప్పిన గెహాజీ. చెప్పాను కదా నేను, గెహాజీ ఆశపడ్డాడు, ఎలీషా ఆశపడ్డాడు. ఆశపడిన గెహాజీ తీసుకొచ్చి ఏం చేశాడు? ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయన అన్నాడు. ఏం చెప్పలేదు ఇంకా. అలాగే ఆ క్షణం అందే కుష్ఠరోగం వచ్చింది, తన కుటుంబానికి కూడా కుష్ఠరోగం వచ్చింది. ఎందుకని చెప్పానంటే ఎలీషా శిబిరమైన దాన్ని అంగీకరించలా, గెహాజీ అంగీకరించాడు, కుష్ఠరోగంతో చనిపోయాడు. ఇక్కడ యెహోషువ అంగీకరించలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఆకాను అంగీకరించాడు, వాటిని దాచిపెట్టుకున్నాడు, రాళ్ళతో కొట్టి చంపేశాడు. అంటే నిజంగా ఈ లోపల ఎంత విలువైందైనా, ఎంత ఉన్నతమైందైనా అది శిబిరమైనది అని తెలిస్తే నిజంగా దాని జోలికి పోకూడదు. ఆమె హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఆమె అప్పుడు నిజంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అందుకని ఎరుకో శిబిరమైనది. ఈ లోకంలో అన్యులు చాలా చెప్పొచ్చు, అన్యులు చాలా మాటలు మనం చెప్పొచ్చు. ఇలా ఉంటే ఏమవుద్ది, అలా ఉంటే ఏమవుద్ది, తింటే ఏమవుద్ది, తినకపోతే ఏమవుద్ది, ఇవన్నీ అన్యులు కూడా చెప్పొచ్చు. కానీ దేవుని వాక్య విషయంలో రాజీ పడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్య విషయంలో మాత్రం రాజీ పడకూడదు. ఖచ్చితంగా అది తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచిది కాదు. అన్ని కనిపించినప్పుడు అలాంటి వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. అంతేగాని ఏం కాదులే అనుకుంటారు ఈరోజు చాలామంది కూడా. కానీ దానివల్ల కొంతకాలం అయిన తర్వాత, అప్పుడు కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత, కొన్ని ఇబ్బందులు అయినప్పుడు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కూడా నీకు అర్థం కాదు. దానికి మరలా మీరు చాలా దారి ఎదుగుతారు, చాలామందిని కలుసుకుంటారు, చాలామంది దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదేదో చెప్తారు, అవన్నీ మళ్ళీ నీ మైండ్లోకి వస్తాయి. చివరికి అక్కడ దేవుని వాక్యమే నెరవేరకుండా పోతుంది. ఎందుకు చెప్తానంటే ఏదైనా ఈ భూమిని మనం జీవించినప్పుడు నిజంగా అది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదని చూసుకుంటే సరిపోద్ది. కానీ అది ఏదైనా అది ఈ లోక సంబంధం శిబిరమైంది అని తెలిస్తే, ఎరుకో పరిస్థితి అని తెలిస్తే, దాన్ని నువ్వు నిజంగా ఇశ్రాయేలు ప్రజల్లా యెహోషువలా దాని ఎదుట నిలబడి
దాన్ని జయించి నువ్వు ముందుకెళ్ళాలి. ఆమేన్. మన జీవితంలో ఒకటి, దేవుడు చెప్పినట్టు చేయాలి, అంటే వాక్యానుసారంగా చేయాలి. 7 దినాలు తిరగమన్నాడు, 7 దినాలు తిరిగారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే 6 రోజులు చేశారు, 7 రోజులు కూడా చేశారు. దేవుడు కూడా నీతో చెప్పిందే చెయ్యి. ఆమేన్. రెండోది, ఆయన స్తుతించాలనుకుంటే, ఆరాధించాలనుకుంటే నిజంగా దేవుడు నీకు ఎంత బలం ఇచ్చాడో, ఎంత శక్తి ఇచ్చాడో, ఎంత నీకు నోరిచ్చాడో అన్నింటిని బట్టి ఘనముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. ఆటోమేటిక్గా నీ జీవితంలో ప్రతి వాటిని కూడా దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. ప్రతి వాటికి కూడా దేవుడు జవాబిస్తాడు, ప్రతి వాటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దావీదు దేవుడు ఉదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, నిజంగా దావీదు దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో అలా ఉండడానికి అలాగే చేశాడు. కాబట్టి దావీదు ప్రతి దాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదు ఎక్కించడానికి మెయిన్ కారణం అదే. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎలా ఎక్కించాడంటే, దావీదు చాలా డౌన్లో ఉన్నాడు. దావీదు అనుకున్నాడు, ప్రభువా నేను అక్కడికి ఎక్కాలనుకున్నాడు. అక్కడికి ఎక్కాలంటే దావీదుని సింపుల్గా ఎక్కించాడు దేవుడు. చాలా పరిస్థితులు గుండా దేవుడు ఎక్కించాడు. ఎందుకు దావీదు అంత ఎక్కించాడు? దావీదు తన జీవితంలో నేర్చుకున్న ఒక ఆయుధం ఏంటో తెలుసా? తను ఎక్కడున్నా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆమేన్. గొర్రెలు కాసుకుంటూ ఉన్నా దావీదు దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. అరణ్యంలో ఉన్న దావీదు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకని దావీదు అసలు ప్రతి కీర్తనలో స్తుతి లేకుండా ముగించిన కీర్తన అంటూ ఒక్కటి కూడా ఉండదు. దావీదు మొత్తం 74 కీర్తనలు రాస్తే 150 కీర్తనలు 74 దావీదే రాశాడు. ఈ 74 కీర్తనలు కూడా స్తుతి లేకుండా దావీదు ఏ కీర్తన ముగించడు. దావీదు జీవితంలో స్తుతి అనేది తన బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆమె అందుకనే దావీదు అలా స్తుతించినప్పుడే తన భార్య తనను చేదరించుకుంది. తెలుసా ఎవరు? మేకలు దావీదు ఎలా స్తుతించాడంటే తను మైమర్చిపోయాడు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు దావీదు తను మైమర్చిపోయి, నిజంగా నా పక్కన మా సైనికులు ఉన్నారు, మా పనులు ఉన్నారు, మా అంత లేడీస్ ఉన్నారు, అంత భయంకర పరిస్థితి ఉందని ఏం ఆలోచించిన దావీదు? లేడీస్ ఉన్నారని తెలుసు, అందరూ ఉన్నారని తెలుసు, సైనికులు ఉన్నారని తెలుసు, తన రాజు అని తెలుసు, అన్నీ తెలిసిన రాజు అనే స్థానాన్ని పక్కన పెట్టి, తన పొజిషన్ పక్కన పెట్టి, తన పక్కన మనుషుల పక్కన పెట్టి మందసాన్ని తీసుకొచ్చే సంతోషంలో తన్మయుడై దేవుని ఆరాధించాడు దావీదు. అలా తన్మయుడై దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు తన్ను తానే మర్చిపోయి దేవుని గర్వపరిచినప్పుడు పైన మేడ గదిలో కిటికీలను చూసిన మేఘాలు ఏమందో తెలుసా? ఛీ అంది దావీదు. ఎందుకనంటే వా అంది. ఎందుకని రాణి గారి కొంచెం అఫీషియల్గా ఉంటుంది అనమాట. పైన రావాలి, బయటికి రాదు, నేను చాలా అఫీషియల్. అందుకని అఫీషియల్ ఉండి దావీదు కూడా రాజే, కింగ్. అక్కడ వాస్తవం చెప్పాలంటే ఏమిటంటే కింగ్ దావీదు. కానీ ఏం పైన ఉంది దావీదుకి భార్య అని ఏమనుకుంటుంది? అసలు దావీదుకి బుద్ధి ఉందా ఏంటి? అసలు రాజు అనే సంగతి కూడా మర్చిపోయాడు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా ఏంటి ఆ నాట్యం ఆడడం ఏంటి, ఆ డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ వెనకాల అంతమంది లేడీస్ ఉంటే, అంతమంది సైనికులు ఉంటే వాళ్ళ ముందు ఏమి ఆలోచించకుండా అని పై నుండి చూసింది. మేడపై నుండి చూసి అక్కడ బైబిల్ రాయడం మాట ఏంటంటే, దావీదు దేవుని స్తుతించడం చూసి మేఘాలు దావీదుని మనస్సులో, బయటికి ఎవరికి తెలియదండి విషయం, మనస్సులో హీనపరిచెను అని రాయబడి. ఏం చేసిందంట? హీనపరిచెను. ఇదే మాట ఉంది బైబిల్లో. హీనపరుచుకుందంట. అంటే ఆమెకు నచ్చలేదంటే తన భర్త అందరిలో రాజు అనే సంగతి మర్చిపోయి ఎలా పడితే అలాగా దేవుని అట్లా స్తుతించడం ఆమెకి నచ్చల. కానీ దావీదుకి అవేమీ లేవు మైండ్లో. దావీదు కొంత ఒకటి ఏంటంటే, నేను నా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాను. ఆమె ఇది ఒకటే దావీదు తెలిసింది. చిన్నప్పటి నుంచి దావీదు తెలిసింది అదే. ఈరోజు ఏదో ఆమె లైఫ్లోకి వచ్చిందని చెప్పి దావీదు తన పద్ధతి మార్చుకోలేదు. చప్పలు కూడా దేవుని అయిపోయింది. హల్లెలూయా. దావీదు చిన్నప్పుడు ఉన్న అలవాటు అది. చిన్నప్పుడు దేవుని స్తుతించేవాడు. ఈ రోజు ఏదో మేకల లైఫ్లోకి వచ్చిందని చెప్పి దావీదు తన ఆరాధన పద్ధతి మార్చలేదు. దేవుని ఆరాధించే విధానం మార్చుకోలేదు. కానీ అది ఏమక నచ్చలా, కానీ దావీదుకి నచ్చింది. ఈయన పరుచుకోవడానికి కారణం వల్ల ఏమైందో తెలుసా? దావీదు ఇంటికి వచ్చాక క్లాస్ తీసుకుంది దావీదు గారు. మేకల్ గారు వాళ్ళు మనిషివేనా అని అడిగింది. అంటే నీ భాషలో చెప్తున్నాను, మనకు అక్కడ ఉన్న బైబిల్ భాషలో చెప్తే మనకు అర్థం కాదు, అందుకే మన భాషలో చెప్తున్నా.
అసలు నువ్వు మనిషివేనా? బుద్ధి ఉందా? నువ్వు ఈ చేసిన పని నీకు తెలుసా? నేను చూస్తానేమన్నాను ఇక్కడ నుండి అంది. ఏంటమ్మాయి అంటే, ఏంటి ఆ డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ పాటలు పాడడం ఏంటి, అది ఆరాధన చేయడం ఎంత అసహ్యం లేదా అని అడిగింది. దావీదు అన్నమాట అయితే నాకైతే ఎదురు గొంతే అనిపించింది. అది చదివితే అలాగే ఉంటుంది. రోమన్ లేచి నిక్కబడుస్తుంది అనమాట దావీదు అన్నమాట. దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరంలో ఆట ఆడి తిని అంటాడు. చప్పడు దేవుని అయిపోతుంది. హల్లెలూయా. నేను నా దేవుని సన్నిధి ఎదుట నేనేం చేశా? ఆట ఆడి తిని అంటాడు. ఆమె అది నాకు ఎందుకని అంటాడు దావీదు. ఇంకొక మాట అంటాడు అక్కడ. ఏమనంటాడంటే, నిజంగా నన్ను గొర్రెల కాసుకునే దగ్గర నుండి ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చానంటే దానికి కారణం నేను ఆరాధించిన వాడే. ఆమె ఆయన ఎదుట నేను ఇలా చేయడం చాలా తక్కువ అంటాడు. ఆమె ఇంక నేను చేసింది చాలా తక్కువ, నువ్వు ఇంకేం చూసావు అంటాడు. ఆమె ఈయనకు మండిపోయింది మేకని గారి. మాట వెళ్ళిపోతే కుదరదు కదా, కొంచెం కొంతమందికి మాట వెళ్ళిపోతే కుదరదు అనమాట. సీరియస్ అయ్యి మాట్లాడడం మానేసి ఏం పర్లా. దావీదు మాట్లాడితే 2 రోజులు మాట, ఒక రోజు 2 రోజులు తర్వాత ఏం మాట్లాడాలిగా, తప్పదుగా. కానీ దావీదు మాత్రం అలాగే ఆరాధించాడు. కానీ హీనపరిచిన మేకల పరిస్థితి ఏమైపోయిందంటే, మరణము వరకు ఆమె గర్భాన్ని దేవుడు మూసేశాడు, గొడ్రాలుగా దేవుడు చేశాడు. అది కారణం ఏంటంటే ఇదే కారణం. దేవుని ఆరాధించే స్తుతించే విషయంలో తన భర్త చేసిన విధానం బట్టి హీనపరుచుకున్నది మనసులో. హీనపరచడం అంటే స్టైల్గా ఆరాధించమని దేవుడు చెప్పాల. ఆమె ఈరోజు స్టైల్ ఆరాధన ఎక్కువైపోయింది తెలుసా నీకు? స్టైల్ ఆరాధన ఎక్కువైపోయింది, వెస్టర్న్ ఆరాధన ఎక్కువైపోయింది. ఈరోజు ఇది ఆరాధనైనా అనిపిస్తుంది. అసలు ఎక్కడ పోతుంది, సంఘాలు ఎక్కడ పోతున్నాయో, క్రైస్తవం ఎక్కడ పోతుందో, ఈ వర్షిప్లు ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఆరాధనలన్నీ కూడా దారి తప్పిపోతున్నాయి ఈరోజు. నిజమైన ఆరాధన అంత స్టైల్ అయిపోయింది ఇప్పుడు. అంత ఆరాధించినప్పుడు జోబులో చేయట్టుకుని కూడా ఇట్లా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తారు ఇది టీవీలో. అది మరి అసలు షర్ట్ ఇస్త్రీ మడత కూడా చెరగదు, జుట్టు పాపిడి కూడా చెరగదు. చాలా స్టైల్ అఫీషియల్గా ఉండి కదలకుండా మై కట్టుకుని ఎంత దర్జగా పాడతారంటే, ఎంత అఫీషియల్గా ఆరాధిస్తున్నారంటే ఇది షో. కానీ దేవుడు చేయమనేది షో కాదు, రియల్. హల్లెలూయా. షో చేయమల్లా టీవీ ముందు నిలబడి, మందిరంలో నిలబడి షో చేయమల్లా దేవుడు. షో కాదు నువ్వు నిలబడేది. నువ్వు చేయవలసింది మహిమ కలిగిన దేవుని ఆరాధించాలి. ఆమె నిన్ను నువ్వు మర్చిపోయి ఆరాధించాలి. ఇది ఆరాధన. అంతేగాని రాగా రెడీ అయ్యి వచ్చి నన్ను చూడండి, నా అందాన్ని చూడండి అని కదా టీవీ ముందు నిలబడి పాడేది. దానికోసం కాదు. నువ్వు ఆరాధించేది దేవుని అని గుర్తుపెట్టుకో, నువ్వు మైపరిచేది దేవుని అని గుర్తుపెట్టుకో. అంతేగాని స్టైల్గా ఆరాధించాలో, వెస్ట్రన్ స్టైలు. దావీదు ఏ స్టైల్ ఆరాధించాడు చెప్పండి నాకు? దావీదు ఏ స్టైల్ ఆరాధించుంటాడు? వెస్ట్రన్ స్టైల్ అనుకుంటే ఇప్పుడున్న వెస్ట్రన్ కంటే దావీదుకి ఎక్కువ తెలుసు. 10 తంతుల సితారాతో దేవుని ఆరాధించేవాడు. ఇప్పుడు 10 తంతులు 2 తంతులు వాయించేవాడు కూడా లేడు ఇప్పుడు నాకు తెలుసు. 10 తంతుల సితారాతో దావీదు ఒక్కడే ఆరాధన చేసేవాడు. ఈరోజు మనకి కొంతమంది కీబోర్డ్ ఉంటే కానీ పాడతారు, ఆర్కెస్ట్రా ఉంటే కానీ పాడలేరు. కొంతమంది పాడపడలేదంటే అబ్బాయి నాకు ఎక్కువ ఆర్కెస్ట్రా మీద అలవాటు పెద్దారు, స్కేల్ లేకుండా కీబోర్డ్ లేకుండా కొంచెం పాడలేము, కష్టం అంటే. అయ్యగారు ఎక్కడ అలవాటు పడిపోయాడు అంటే కీబోర్డ్కి అలవాటు పడిపోయాడు, ఆర్కెస్ట్రాకి అలవాటు పడిపోయాడు. ఆర్కెస్ట్రా ఉంటే స్కేల్ పట్టుకుంటే పాట అవుతుంది అయ్యగారికి, లేకపోతే రాదు. ఇలాంటి వాళ్ళంతా చెప్తున్నాను కదా, టెంపరీ అనమాట. టెంపరీ. బట్ టెంపరీ వద్దు, మనకి పర్మనెంట్ కావాలి. ఆమె హల్లెలూయా. పర్మనెంట్ కావాలి, టెంపరీ వద్దు దేవుడికి. అంతేగాని కీబోర్డ్ ఉండి, ఫ్యాట్ ఉండి, ఏది లేకపోయినా, కాంగో లేకపోయినా, డ్రమ్ము లేకపోయినా, దేవుడు మనకిచ్చింది చేతులు, గొంతు. ఆమె ఈ చాలు దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. మన కాంగో ఉంటేనే చప్పుడు కొడతా. ఇంకేంటి పరిస్థితి? కాంగో కూడా తీసేస్తే నీకు వచ్చేవారు. నేను కాంగో కూడా తీసేస్తే ఏ వినపడాలి, ఇంకా ఇది ఈ రెండే వినపడాలి, ఇంకేం వినపడకూడదు. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజలకు ఏ కాంగోలు ఉన్నాయి, ఏ ఆర్కెస్ట్రా ఉంది, ఏ ఫ్యాటిస్టులు వచ్చారు వాళ్ళకి? ఒకరు కాదు, లక్షల మందికి. ఎవరు లేరండి. వాళ్ళ చేతులతోనే దేవుణ్ణి ఆరాధించి, గొంతుతోనే దేవుణ్ణి ఆరాధించి, అలాంటి రియల్ ఆరాధన ఈరోజు దేవుడికి కావాలి. ఆమె అలాంటి రియల్ స్థుతి ఈ దినాల్లో దేవుడికి కావాలి. అంతేగాని వెస్టర్న్ కాదు, పోపు కాదు, రాక్ కాదు,
కేవలం రియల్ ఆరాధన, రియల్ స్థుతి దేవుడు అంగీకరిస్తాడు. దాని ద్వారా దేవుడు కాదు. అందుకే దేవుడు సమరయ స్థితి కూడా మాట అంటాడు, ఒక కాలం రాబోతుంది, ఆ కాలం వచ్చే ఉన్నది, అప్పుడు నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. యోహాను సువార్త 4:5 మనకు ఉంటుంది. దేవుడు చెప్తాడు సమరయ స్త్రీతో, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అన్నాడు, కానీ వాయిద్యాలతోనూ కీబోర్డుతోనూ గిటారుతోనూ అన్నలా దేవుడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించారు. అది గుర్తుపెట్టుకుని నిజంగా ఒక క్రైస్తవుడు నువ్వు దేవుని ఆరాధించాలనుకుంటే, ఒకటి నువ్వు దేవుని వాక్యానుసారంగా చేయాలి. రెండోది దేవుని ఆరాధించాలనే ఆశ నీకుంటే హృదయపూర్వకంగా దేవుడిచిన గొంతుతో, దేవుడిచిన చేతితో దేవుని మహిమపరిచేటువంటి క్రైస్తవుడిగా ఈ దినాలను ఉంటే ఖచ్చితంగా దేవుని పక్షం ఉండి నీకున్నటువంటి వాటిలన్నిటికీ కూడా దేవుడు జయమిచ్చి నడిపిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఒక విషయం కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరిని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ మాట విన్న నీ జీవితంలో కూడా ఎరుకో అనుభవం ఏలియాకుంది, ఎలీషాకు. ఈరోజు ఎరుకో అనుభవం లేని వాడు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. ఎరుకు అనుభవం అంటే, ఎరుకోని జయించాలంటే ఆశ్రమాషి కానే కాదు. ఎరుకోను జయించాలంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఎరుకోను జయించాలంటే దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. అది చేయగలిగితే నీ జీవితంలో నీకున్న అడ్డుబండలన్నీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏదైతే నీ హృదయ వాంఛ కలిగి ఉన్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే చాలు. దేవుడు తప్ప ఇంకేమీ కోరుకోవట్లేదు నీ నుండి, నా నుండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఏదైనా నువ్వు ఆయన సంతోషపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను సంతోషపెడతాడు. అది మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. మనం దేవుని సంతోషపెడితే దేవుడు మన సంతోషాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు, మనల్ని సంతోషపెట్టే దేవుడై ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఇరుకోలాంటి గోడలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, వ్యతిరేక పరిస్థితులున్నా, ఈ లోక సంబంధమైన కీడు నీ కుటుంబంలో ఉన్న దోషమున్నా, అవన్నీ కూడా పోవాలంటే దేవుడు చెప్పినట్టు చేయి. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించు. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుని ఇస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఎరుకు అనుభవం మాకు ఉండాలి ప్రభువా. నిజంగా ఈ లోకంలో కల్చర్ అనుభవం కాదు, ఈ లోకంలో ట్రెడిషన్ అనుభవం కాదు మాకు కావాల్సింది. నిజంగా నీ మందిరం అనుభవంలో, నిజంగా నువ్వు చెప్పిన వాక్య అనుభవంలో మేము ఎదగాలి. ఎరుకు అనుభవాన్ని కూడా మేము జయించగలగాలి. అలాంటి జయించేటువంటి కృప మాకు దయచేసేయాలి. మీరు చెప్పినట్టుగా మేము నడిచినప్పుడు, నిన్ను మేము ఆరాధించగలిగినప్పుడు మా హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడివై ఉన్నావు యేసయ్య. మా పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చే దేవుడివి. ఆశ కలిగిన మా ప్రాణం తృప్తిపరిచే దేవుడివై ఉన్నావు. కనుక నిజంగా మేము మా కుటుంబంలో ఉన్న కీడు నుండి, దోషముల నుండి, సమస్యల నుండి విడుదల పొందుకోవాలంటే ఎరుకో అనుభవాన్ని మేము దాటి ముందుకు వెళ్ళాలి అంటే మాకు ఎరుకో అనుభవం కావాలి యేసయ్య. ఎరుకో ఎదుట నిలబడిన ఇశ్రాయేలు ప్రజలు నువ్వు చెప్పినట్టుగా నడిచారు. నువ్వు చెప్పినట్టుగానే ప్రభువా నేను ఆ పాఠంతో నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరచగలిగారు. మా జీవితంలో కూడా అలాంటి స్తుతి ఆరాధన మాకు దయచేయండి. అలా నిన్ను మహిమపరిచే ధన్యత మాకు అనుగ్రహించి సహాయం చేయండి. నిజంగా మేము కూడా జయించలేని అనేకమైన వాటిని జయించేటువంటి కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని పరిశుద్ధుడైన యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.